కలర్ పేపర్స్ ఉన్నాయి. ఏంటి ఆ కలర్ ఏంటి? ఫస్ట్ కలర్ వైలెట్, ఇది 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 వైలెట్ షీట్ మీద నేను ఒక పేపర్ పెడుతున్నాను. చూడండి ఏమో వచ్చాయి. చూడండి ఏంటిది? బ్రింజల్. ఇదేంటిది? గ్రేప్స్. బ్రింజల్. బ్రింజల్ ఫ్రూట్ వెజిటేబులా? వెజిటేబుల్ యాక్షన్ ఎలాగా కట్ చేస్తున్నారా? వెరీ గుడ్. అయితే ఇదేంటిది? గ్రేప్స్. గ్రేప్స్ ఫ్రూటా వెజిటేబులా? ఫ్రూట్. ఓకే, ఫ్రూట్ అయితే ఏం చేయాలి? వెరీ గుడ్. ఇప్పుడు గ్రీన్ చూద్దాం. గ్రీన్ చూడండి. ఇదేంటో వచ్చింది చూడండి. ఇదేంటిది? అంటే జామకాయ. జామకాయ ఫ్రూటా వెజిటేబులా? ఇదేంటిది? నెక్స్ట్ ఇంగ్లీష్ లో వెరీ గుడ్. ఇదేంటిది? చేదుగా ఉంటుంది కదా. ఇదేంటిది? బిట్రగా. అంటే తెలుగులో కాకరకాయ ఫ్రూటా వెజిటేబులా? వెజిటేబుల్. వెజిటేబుల్ ఎలా చేస్తారు? వెజిటేబుల్ అయితే ఇదేంటిది? ఇది పొడుగులాగా ఉంది. గ్రీన్ చిల్లీ అంటే మిరపకాయ. ఇది వెజిటేబుల్ ఫ్రూటా? ఫ్రూట్ అని తినేసాం అనుకోండి. తర్వాత ఇదేంటి చూడండి. అదేంటి తెలీదా? మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కదా. రిచ్ గార్డ్ అన్నమాట. రిచ్ గార్డ్ అంటే తెలుగులో కాకరకాయ అయిపోయింది కదా. ఇది వెజిటేబుల్ ఫ్రూటా? ఇప్పుడు ఆరెంజ్ కలర్ కొద్దాం. ఓ ఆరెంజ్ మంచి కలర్ వచ్చిందిరా. ఇదేంటంటే ఫస్ట్ ఇదేదో ఫ్రూట్ లాగా ఉంది. ఆరెంజ్ ఫ్రూట్. ఏం చేయాలి ఆరెంజ్ ఫ్రూట్ ని? ఇదేంటిది? ఫ్రూటా వెజిటేబుల్? ఏంటి చెప్పండి. ఇది ఏంటంటే దాని పేరేంటి? ఇదేంటిది? ఇంగ్లీష్ లో వెరీ గుడ్. పంప్కిన్. పంప్కిన్ వెజిటేబుల్ ఫ్రూటా? ఇదేంటి చూడండి. ఇది మనకు అందరికి తెలిసింది, మనకు అందరికి ఇష్టమైంది. ఫ్రూటా వెజిటేబులా? ఫ్రూట్ అయితే ఏం చేయాలి? నెక్స్ట్ రెడ్. చూడండి రెడ్ కలర్ భలే వచ్చింది కదా. రెడ్ కలర్ ఏంటో చూడండి. ఇది ఏంటిది? టమాటా వెజిటేబుల్ ఫ్రూటా? వెజిటేబుల్. ఏం చేయాలి వెజిటేబుల్ అయితే? ఇదేంటిది? యాపిల్. యాపిల్ ఫ్రూటా వెజిటేబులా? స్ట్రాబెర్రీ ఫ్రూట్ అయితే? ఇదేంటిది? ఇదేంటో వెరైటీగా ఉంది. ఏంటిది? చూడలేదు ఎప్పుడు. దానిమ్మ. ఇంగ్లీష్ లో పొమోగ్రెనేట్. ఫ్రూటేనా? వెజిటేబుల్ ఫ్రూట్. ఇవేంటివి చూడండి? చెర్రీస్. ఇవేంటి? ఫ్రూటా వెజిటేబులా? ఫ్రూట్స్. చూసారా అందరూ? ఇందులో ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి. కలర్స్ బాగున్నాయి. కలర్ గా